అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన ప్రాన్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మన యొక్క యాన్యువల్ స్టేట్మెంట్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసినటువంటిదే సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క మంత్లీ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ప్రాన్ అకౌంట్లో జమ చేయబడుతుంది. సో ఆ అమౌంట్ను ఏ నెల వరకు జమ అయింది అనేటువంటిది ఎలా తెలుసుకోవాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందుకోసం మనకు ఎన్పిఎస్ యాప్ అనేటువంటిది అవసరమవుతుంది. ఈ యాప్ అనేటువంటిది ప్లేస్టోర్లో మనకు అందుబాటులో ఉంది. మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లేస్టోర్లో ఎన్పిఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది ఎన్పిఎస్ యాప్ అన్నమాట. సో ఈ యాప్ని మనము ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నా మొబైల్లో ఆల్రెడీ ఈ యాప్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఎన్పిఎస్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. యూజర్ నేమ్ అనేటువంటిది మన యొక్క ప్రాన్ నంబర్ని యూజర్ నేమ్గా ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ అనేటువంటిది మనకు తెలియకుండా ఉంటే ఇక్కడ కింద ఉన్నటువంటి రీసెట్ ఆర్ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మనం కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ రీసెట్ ఆర్ ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినటువంటి వెంటనే మనకు వన్ టైం పాస్వర్డా సెక్యూరిటీ క్వశ్చన్ అని చెప్పి అడుగుతుంది. సో మనము వన్ టైం పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము కొత్త పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందుకోసం మనకి ఇక్కడ ప్రాన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ని మనం ఏ పాస్వర్డ్ని అయితే సెట్ చేయాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ అదే పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అది ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేసుకునేటప్పుడు లెటర్స్, అలాగే ఆల్ఫాబెట్స్, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి. సో ఆ విధంగా కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. దీంతో మన పాస్వర్డ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా రీసెట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత మనము ఆ పాస్వర్డ్ని ఆ యూజర్ నేమ్ని యూజ్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకు హోమ్ పేజ్లో ఈ విధంగా మనకు మన ప్రాన్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందనేటువంటిది మనకు ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత మనం అలాగే కిందికి వచ్చినట్లయితే స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకు పాస్ట్ కాంట్రిబ్యూషన్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఆ పాస్ట్ కాంట్రిబ్యూషన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ప్రీవియస్గా మనకు ఏ నెలలకు మన అమౌంట్ అనేటువంటిది క్రెడిట్ అయిందనేటువంటిది చూపిస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డౌన్లోడ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. పక్కనే ఉన్నటువంటి ఈ యారో సింబల్ పైన మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్, మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్కి స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో అడుగుతుంది. సో నేను 2024, 2025 పైన క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసినప్పుడు మనకు టైర్ 1 ఆర్ టైర్ 2 అని చెప్పి అడుగుతుంది. సో మంది టైర్ 1 కాబట్టి టైర్ 1 పైన మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మన యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది ఈమెయిల్ పంపాలన్నా లేదంటే పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవాలన్నా అని చెప్పి అడుగుతుంది. సో డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేసినప్పుడు మన మొబైల్లో ఆ పీడిఎఫ్ మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు నా మొబైల్లో డౌన్లోడ్ అయినటువంటి స్టేట్మెంట్ను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనము స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ
మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్, మన స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు స్టేట్మెంట్లో కనిపిస్తాయి. సో అలాగే కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మన యొక్క అమౌంట్ కాంట్రిబ్యూషన్ కూడా వేటిలో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క స్టేట్మెంట్లో 2024-2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన స్టేట్మెంట్లో చూస్తే ప్రతి నెల ఏ నెలలకు మన అమౌంట్ అనేటువంటిది ఇక్కడ ఎన్పిఎస్ అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగిందో మనకు క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉంది. డిసెంబర్ 2023 నుంచి సో ఇక్కడ మనం చూస్తే ఫిబ్రవరి 2025 వరకు అమౌంట్ క్రెడిట్ అయినట్లు మనకి ఇక్కడ స్టేట్మెంట్లో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏ నెల ఎంత అమౌంట్ అనేటువంటిది క్రెడిట్ అయింది కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనము మన స్టేట్మెంట్ అంతటి కూడా పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ హోమ్ పేజీకి వచ్చేసాను. ఇక్కడ హోమ్ పేజీకి వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ ఫోటో దగ్గర 3 లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. టాప్ కార్నర్లో లెఫ్ట్ సైడు ఆ 3 లైన్స్ అక్కడ మనం ప్రొఫైల్ ఫోటోని కూడా మనము అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చెప్తాను. ఆ 3 లైన్స్ పైన మనం క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ పేజీ అంటే ఆ 3 లైన్స్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మై ప్రొఫైల్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మన డేటా అంతా కనిపిస్తుంది. మన డేటాను కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే కింద ఉన్నటువంటి సర్వీసెస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఆ సర్వీసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి కొన్ని సర్వీసెస్ యొక్క ఐకాన్స్ రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో మనం చూస్తే డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఈ ప్రాన్ అంటే ఈ ఆప్షన్ ద్వారా మనము ఈ ప్రాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ విత్ డ్రాయల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఆ విత్ డ్రాయల్ పైన క్లిక్ చేసినట్లయితే మనము మన ప్రాన్ అకౌంట్లో నుంచి 25% అమౌంట్ని మనము విత్డ్రా చేసుకోవచ్చు. మన సర్వీస్ మొత్తం మీద మనం 2 సార్లు మాత్రమే 25% అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మన ప్రాన్ అకౌంట్లో ఉండేటువంటి మొత్తం అమౌంట్ మీద 25% కాకుండా మన కాంట్రిబ్యూషన్ అమౌంట్ నుంచి 25% మాత్రమే మనము విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ విత్డ్రాల్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఎంత ఎలిజిబుల్, మన అమౌంట్ ఎంత వస్తుందనేటువంటిది కూడా చూపిస్తుంది. సో తర్వాత మనము విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఈజీగా. సో అలాగే మనకి ఇక్కడ మరికొన్ని మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చివరిలో సబ్స్క్రైబర్ మోడిఫికేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, మన అడ్రస్, అలాగే మన యొక్క నామినీని కూడా మనము మార్పు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము డౌన్లోడ్ ఈ ప్రాన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు డౌన్లోడ్ ఇమేజ్, డౌన్లోడ్ పీడిఎఫ్, ప్రింట్ ఈ ప్రాన్ అని చెప్పని మనకు ఆప్షన్ రావడం జరుగుతుంది. డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేసినప్పుడు మన యొక్క ప్రాన్ పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది ఈ విధంగా మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇది అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.